హాయ్ హలో ఫ్రెండ్స్, లక్ష్మీ కిచెన్ వ్లాగ్స్కి స్వాగతము. చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. 1 kg చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకున్నా. కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్తోనైతే నేను చేసిన. ముందుగా మనం తెచ్చుకున్న 1 kg చికెన్ని మంచిగా నీట్గా ఒక 2-3 సార్లు ఉప్పు వేసుకొని మంచిగా కడిగి నీట్గా పెట్టుకున్న తర్వాత దాంట్లోకే కొంచెము పసుపు, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, ఒక 4 స్పూన్ల కారము, టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ దాంట్లోనే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. అందులోనే మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. పుదీనా, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసుకొని ఈ ముక్కలకు మంచిగా కలిసేటట్టు కలుపుకొని దీంట్లోనే నేనైతే ఒక 2 ప్యాకెట్ల పెరుగు కూడా వేసుకున్నా. పెరుగు ఇవన్నీ మంచిగా కలుపుకొని ఒక 2 గంటలు అయితే పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే 2 గంటలు పక్కకు పెట్టుకుంటే ఈ మసాలా మొత్తము చికెన్కి మంచిగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకోసమని 2 గంటల పాటు 3-4 గంటలు కూడా పక్కకు పెట్టుకోవచ్చు, కానీ నాకైతే టైం లేదు. ఒక 2 అవర్స్ మాత్రమే నేను పక్కకు పెట్టుకున్నా. పక్కకు పెట్టుకున్న తర్వాత దీనికంటే ముందుగా బాస్మతి రైస్ని కూడా 3 గ్లాసులు, కేజీ అయింది, కేజీ బాస్మతి రైస్ కొలిస్తే 3 గ్లాసులు అయినాయి. ఆ 3 గ్లాసులను కూడా మంచిగా 2-3 సార్లు కడుక్కొని నానబెట్టి అయితే పక్కకు పెట్టుకున్నా. ఆల్మోస్ట్ అది కూడా 1 అవర్ దగ్గరికి వస్తుంది. వాటిని పక్కకు పెట్టుకున్నాక వీడియో లాంగ్ అయితే అయినట్టుంది ఫ్రెండ్స్. నేను వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నా, ఇది ఫాస్ట్గా మూవ్ అయితేనే లేదు. ఇంకా మీరు ఫ్రెండ్స్ ఏమేం చేసుకున్నారు ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం వల్ల నాకు ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని ఉంటుంది. అందుకని చెప్పి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ లక్ష్మీ కిచెన్ వ్లాగ్స్. ఇట్లా మంచిగా కలిపి పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. దీంట్లోనే మర్చిపోయినా అండి, దీంట్లోనే ఒక ఫుల్ నిమ్మకాయ రసం కూడా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా, ముక్కలకన్నిటిని మంచిగా పట్టేటట్టు కలుపుకొని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్. వీటితోనే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు. నాకైతే నెయ్యి లేదు కాబట్టి నేనైతే ఆయిలే కలుపుకున్నా. నెయ్యి కూడా బాగానే ఉంటుంది, కానీ ప్రస్తుతానికి మా ఇంట్లో నెయ్యి అయితే లేదు. అందుకే మన ఇంట్లో ఉండే వాటితోనే అయితే చేసుకోవాలని ఆయిల్ అయితే పోసుకొని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక ఇది 2 గంటలు పక్కకు పెట్టుకోవడానికి సిద్ధం చేసుకున్నాక ఇక మళ్ళీ ఒక గిన్నె తీసుకొని, వేరే అన్నం గిన్నె తీసుకొని దాంట్లో 1 kg బాస్మతి రైస్కు 3 గ్లాసులు అయినాయి. ఆ 3 గ్లాసులకు 9 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 9 గ్లాసుల వాటర్ పోసుకొని అందులోనే మన బిర్యానీ మసాలాలు, సాజీరా, లవంగ, చెక్క, 1 బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, లవంగాలు ఇవన్నీ వేసుకొని దీంట్లోనే ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. మళ్ళీ దీంట్లో కొంచెం టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇది ఎసరు వచ్చే వంతుకు మరిగించుకోవాలి. ఎసరు వచ్చిన తర్వాత మనము కడుక్కొని పక్కకు పెట్టుకున్న ఇదైతే ఎసరు రానియాలి. తర్వాత ఇక మనం 2 గంటలు
కలిపి పెట్టుకున్న చికెన్ కూడా ఒక 50% కుక్ చేసుకోవాలి. ఇక గిన్నె ఈ చికెన్ని వేరే స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి ఇక ఉడికించుకుంటున్నా. ఈ చికెన్ అయితే మంచిగా నానింది కాబట్టి తొందరనే కుక్ అవుతుంది. ఒక 50% అయితే కుక్ అవ్వనివ్వాలి. వీటిలోనే మనం కుక్ చేసుకునేటప్పుడు కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఉండే ఆ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మంచిగా ఉడకనియాలి. ఉడికిన తర్వాత మనం ఇక ఎసరు మరిగింది. ఎసరు మరగగానే మనం నానబెట్టుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ను ఇందులో వేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ ఒక గంట సేపు అయితే నానబెట్టిన. ఎంత మంచిగా నానబెడితే అన్నం అంత పొడి పొడి పుల్లలుగా వస్తుంది కాబట్టి ఇక ఎసరు రాగానే దాంట్లోనే బియ్యాన్ని వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు 50% ఉడికినంత వరకు ఒక పొంగు రానిచ్చుకొని చెక్ చేస్తూ ఉండాలి. మధ్యలో మధ్యలో చెక్ చేసుకొని ఇట్లా ఒక అన్నం గింజ ఇట్లా ఇరగగానే మనం 50% కుక్ చేసుకున్నాం కదా ఆ చికెన్లో దీన్ని లేయర్ లాగా వేసుకోవాలి. లేయర్ లాగా వేసుకొని దాంట్లోనే ఆల్మోస్ట్ చికెన్ కూడా ఉడుకుతుంది. 50% ఉడికింది. ఇట్లా ఉడికితే సరిపోతుంది. దీంట్లోనే మనము ఈ అన్నాన్ని ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చికెన్ ఎంత ఉందో దాని వరకు ఈవెన్గా పరుచుకున్నట్టే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోనే మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, మనకు మిగిలిపోయిన కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఆయిలు, అలాగే కొంచెము బియ్యం నీళ్ళు, ఎసరు నీళ్ళు కొంచెం తీసుకొని చుట్టూ కొంచెం పోసుకోవాలి. ఎందుకంటే అన్నం ఏమన్నా పలుకున్నా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది కాబట్టి వేసుకొని ఇక మళ్ళీ ఇంకొక పొయ్యి మీద ఏమంటారు పెనం పెట్టుకొని ఆ పెనం వేడెక్కినాక హై ఫ్లేమ్లో దీన్ని మూత పెట్టి దమ్ చేసుకోవాలి. అంతే. ఒక 15 minutes అయిందంటే మన బిర్యానీ రెడీ అయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత కొంచెము ఏమంటారు కొంచెము నూనెలో కొంచెం పసుపు అదే ఫుడ్ కలర్ లాగా అనిపిస్తుంది. కొంచెం పసుపు వేసుకొని పైనుంచి వేసుకొని నాకైతే కొంచెం జీడిపప్పు ఉండే ఆ జీడిపప్పును కూడా పైన స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని దమ్ చేసుకోవాలి. ఒక 15 minutes హై ఫ్లేమ్లోనే ఉంచాలి. అంతే. వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయినట్టే. పొడి పొడిగా పుల్లలుగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.